దేవుని యొక్క ప్రతిరూపాలుగా కనబడుతున్నాం ఈ భూమి మీద. దేవుని యొక్క ప్రతిరూపాలు, దేవుని యొక్క ప్రతిరూపాలమైన మనము ఆయన మహిమను, ఆయన ఘనతను తెలియజేయటానికి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనలను చేసుకున్నాడు. అందుకే మనల్ని దేవుడు కన్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు, మనము దేవుని పిల్లలము. ఇది మనందరి విశ్వాసం. మన విశ్వాసమే కాదు, అపోస్తలులందరి విశ్వాసం కూడా ఇదే. దేవుడు మనల్ని ఒక మట్టి బొమ్మలాగా చేసి, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఒక బొమ్మవి మాత్రమే అనలేదు ఆయన. తండ్రి అన్న పదప్రయోగం ఎందుకు చేయబడింది అని అంటే, దేవునికి మనమందరం పిల్లలము గనుక ఆ బంధం మన మధ్యలో గాఢంగా ఉంది. ఒకవేళ దేవుడు షోరూంలో బొమ్మలను చేసినట్టుగా మనల్ని కూడా బొమ్మలుగా చేసేసి, ఈ బొమ్మ నా చేత చేయబడింది మాత్రమే, ప్రకృతిలో అన్నీ ఎలా చేశానో ఈ బొమ్మను కూడా అలాగే చేశాను అంటే, దేవునికి మానవులకి మధ్యలో సరైన సంబంధం ఉంటుందా? ఉండదు కదా. అందుకే ఆయన పోలిక, ఆయన స్వరూపములో నరులను చేయుదము. అందుకే వీఆర్ ఆల్ ఇమేజెస్ ఆఫ్ గాడ్. మనం అందరం ఎవరు? దేవుని యొక్క స్వరూపాలు. దేవుని యొక్క స్వరూపము, పోలిక మనలో ఉంది. అందుకే ఈ ప్రకృతిలో ఏ జీవరాశిలోనూ ఆయన పోలిక లేదు, ఆయన స్వరూపం లేదు. ఒకవేళ మనము ఈ లోకంలో ఉన్న ప్రకృతిలో ఉన్న జీవరాశులు ఒకటే అయితే, దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని వాటికి కూడా ఇచ్చి ఉండాలి కదా మరి. సో వాటికి ఇవ్వాలా? ఆదాముకు మాత్రమే దేవుని పోలిక, దేవుని స్వరూపం